హాయ్ ఫ్రెండ్, ఈరోజు వచ్చి మనం హైదరాబాద్లో ఉన్న మ్యూజియం దగ్గర ఉన్నాం. ఓకేనా, ఇప్పుడు లోపల పోయిద్దాం. ఇది వచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యూజియం. ఇప్పుడు మనం లోపల పోయి చూద్దాం. ఓకేనా, లోపల ఎంటర్ అవుదాం ఫ్రెండ్. డాక్టర్ రాజశేఖర రెడ్డి మ్యూజియం, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు. ఫ్రెండ్, ఇది వచ్చి ఈజిప్టియన్ మమ్మీ. ఓకేనా, ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఈజిప్టియన్ మమ్మీ అంత్యక్రియల గురించి, చనిపోయిన వారికి మమ్మీలుగా చేసే ప్రక్రియను గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ మమ్మీని క్రీస్తు శకం 2500 సంవత్సరం నాటిది ఫ్రెండ్. ఇది ఈజిప్టు దేశపు 6వ ఫోర్ యొక్క 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల కుమార్తె అని భావిస్తున్నారు. మన దేశం మ్యూజియంలోను ప్రదర్శనలో ఇది 6వ మమ్మీలో ఇది ఒకటి. 1920 ప్రారంభంలో ఇది 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడైన నజీర్ నవాజ్ ఈ మమ్మీని 1000 ఫండ్లకు కొని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్. ఓకేనా, ఇది 1930లో ఈ మ్యూజియాన్ని అప్పగించడం జరిగింది. ఓకే ఫ్రెండ్, ఇది వచ్చి గంట ఫ్రెండ్, గుడి గంట. చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది కూడా 12వ శతాబ్దం చెందింది. నల్గొండ జిల్లాలో పానాటి రాజు కాలంలో పరిపాలించింది. ఇప్పుడు మనం మ్యూజియం లోపల చూద్దాం ఏమేమి ఉన్నాయో. అన్ని విగ్రహాలు ఉన్నాయి, స్టాచ్యూస్. చూద్దాం మన లోపలికి. ఇప్పుడు ఒకటొకటిగా చూద్దాం. ఓకేనా, అండ్ ఇది మ్యూజియంలో అరుదైన విగ్రహాలు అన్నట్టువి. చాలా అరుదుగా ఉన్నాయి విగ్రహాలు, కాబట్టి శిల్పాలు విగ్రహాలు ఫ్రెండ్ చాలా అరుదు, కాబట్టి మనం ఇలా మ్యూజియంలో పెట్టి ఉంచడం జరిగింది ఫ్రెండ్. నటరాజు స్వామి చూసారు ఏ విధంగా ఉందో. నటరాజు స్వామి విగ్రహం ఫ్రెండ్. ఇది ఆ కాలం నాటి ధరించిన ఫ్రెండ్ అవి కిరీటాలు వంటివి. గ్యాలరీస్ ఫ్రెండ్, ఇవి ఆ కాలం నాటి వస్తువులు ఫ్రెండ్. ఇవి పాతకాలం నాటివి. చూద్దాం ఈ విధంగా ఉన్నవి ఇవన్నీ. ఇవి చూడాలంటే మనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యూజియం ఉంది కదా ఫ్రెండ్, పబ్లిక్ గార్డెన్, ప్రస్తుతం మనం చూడవచ్చు ఇవన్నీ. ట్రైబల్ మ్యాన్ రెండవ విగ్రహాలు అన్నట్టు. ట్రైబల్ మ్యాన్ విగ్రహం అదే ఫ్రెండ్. ఓకేనా, సెలైన పాత్రలు ఫ్రెండ్ ఇవి వచ్చి. ఓ ఫ్రెండ్, అరుదైన పాత్రలు ఇవి. ఫ్రెండ్ గుడిగంట ఫ్రెండ్, మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి ఫ్రెండ్. ఇవి మనం చూడవచ్చు వెళ్ళి చూడాలనుకుంటే. ఫ్రెండ్ పూసలు ఫ్రెండ్, ఆ కాలం నాటి పూసలు. చూసారు ఏ విధంగా ఉన్నాయి పూసలు. అండ్ ఇవి విగ్రహాలు. అండ్ కొమ్ములో చూసారు ఏ విధంగా ఉన్నాయి కొమ్ములు ఫ్రెండ్. ఇలా చూసుకుంటే ఇంకా ఎన్నో అరుదైన విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్. చూసుకుంటూ పోదాం ఇప్పుడు ఒక్కొక్కటి. అండ్ సో బాక్స్ విగ్రహాలు ఫ్రెండ్, చిన్న చిన్న విగ్రహాలు. ఓకేనా, అండ్ కిరీటాలు తల మీద ధరించి కిరీటం నాకు ఉన్నాయి కదా ఫ్రెండ్ ఇవి. అండ్ చూద్దాం ఫ్రెండ్, ఇంకా లోపల చూద్దాం. లోపల చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఓకేనా, ఇందులో ఒకటి ఫ్రెండ్ మన నిజాం కాలం నాటి సైకిల్ కూడా ఉంది ఒకటి.
ఇప్పుడు లాస్ట్లో వస్తుంది చూద్దాం ఫ్రెండ్. ఇది బౌద్ధ మతానికి సంబంధించింది. చూద్దాం ఏ విధంగా ఉందో. బౌద్ధ మతానికి సంబంధించింది ఫ్రెండ్. ఒకటి చెప్పిన ఇంతకుముందు నిజం కాలని సైకిల్ అని, చాలా బాగుంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు వస్తుంది. అది చూద్దాం అది ఏ విధంగా ఉందో. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకూడదు, ఓకేనా. బౌద్ధ మతం ఫ్రెండ్, బుద్ధుని విగ్రహం చాలా ఉన్నాయి ఫ్రెండ్. ఇందులో వచ్చి చూడాలనుకుంటే మనం చూడొచ్చు. అని ఇది మన కట్టె చెక్కలతో చేసిన స్టెప్ అన్నట్టు అంతెనలో ఆ కథ అన్నమాట. మనం ఇప్పుడు నిజం కాదంటే సైకిల్ అన్నా కదా ఫ్రెండ్. చూద్దాం ఇప్పుడు దీని తర్వాత ఏ విధంగా ఉందో. అది బల్లలు ఉన్నాయి ఇక్కడ, చూద్దాం. వెరైటీగా ఉన్నాయి ఈ బల్లలు కూడా, మంచిగా ఉన్నాయి కదా ఈ బల్లలు. ఓకేనా ఫ్రెండ్. ఇవి ఫిరంగి ఫ్రెండ్. ఇది వచ్చి ఫిరంగి, కండు ఫిరంగి విగ్రహాలు, ఓకేనా ఫ్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు విగ్రహాలు ఫ్రెండ్ లోపల ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్. బాగున్నాయి ఫ్రెండ్. అండ్ ఇక్కడ ఒక రథం కూడా ఉంది ఫ్రెండ్. ఇగో ఇది ఫ్రెండ్ నేను అన్నగా నిజం కాలాంటి సైకిల్ అని. చూడండి ఫ్రెండ్ ఏ విధంగా ఉందో. నిజం కాలాంటి సైకిల్ అన్నట్టు. ఇప్పుడు మన మ్యూజియంలో భద్రంగా ఉంది ఫ్రెండ్, వెళ్ళి చూడొచ్చు. ఇలాగో యుద్ధం చేసి మన ఫ్రెండ్ ఓ రాళ్ళు ఉండే పక్కన గుండ్రంగా, ఓకేనా. ఆ కాలంలో యుద్ధం వస్తే దీంతో చేసేవారు ఫ్రెండ్. నిజం కాలం నాడు అంటూ, ఓకేనా. ఇది బాగుంది కదా, ఓకేనా ఫ్రెండ్. అంటే ఈజిప్షియన్లో మమ్మీ హంతి గురించి పద్ధతులు చూద్దాం. ఇంకో 2 రోజులు ఒకసారి చూడొచ్చు. ఇది ఈ విధంగా మరణించిన తర్వాత మమ్మీలుగా ఏ విధంగా మారుతారు అనేది, ఓకేనా ఫ్రెండ్. నా ఛానల్ని మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్. ఇంకో మంచి వీడియోతో ఫ్రెండ్ మీ ముందు ఉంటా ఫ్రెండ్. టాటా, బై బై ఫ్రెండ్.